హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ కేఎఫ్సీ చికెన్ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. బయట కొనడం అవసరం లేకుండా ఇంట్లోనే మన గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు. చూడండి, నేను ఇక్కడ 6 కేజీ తీసుకున్నాను. కేఎఫ్సీ చికెన్కి లెగ్ పీస్లే కావాలి కదా, అలా అని నేను 1/2 కేజీ, ఈ ప్యాకెట్కి 1/2 కేజీ చికెన్ పీస్ అయితే సరిపోతుంది అనమాట. 1/2 కేజీ మాత్రమే ఒక ప్యాకెట్కి. నేను 1/2 కేజీ కరెక్ట్ 1/2 కేజీ తీసుకున్నా. 2 ప్యాకెట్లు, కేజీకి అయితే 2 ప్యాకెట్లు తీసుకోవాలి. మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది. గుడ్ ఫుడ్ అని వాళ్ళు, కంపెనీ వాళ్ళు, కేఎఫ్సీ చికెన్ మనం ఇట్లా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని కంపెనీ, చాలా బాగుందన్నమాట అది. ఒక 1/2 కేజీ చికెన్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది. 2 మసాలాలు వస్తాయి. ఒకటేమో బ్రెడ్ పౌడర్, ఒక మసాలా, ఒకటేమో చికెన్ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మసాలా. మనం ఏం వేయడం అవసరం లేదండి, వాళ్ళే ఇచ్చేస్తారు. ఓన్లీ కొంచెం చిల్డ్ వాటర్తో ఆ చికెన్ని కలుపుకోవాలి. ఈ ప్యాకెట్ 1/2 కేజీకి మాత్రమే సరిపోతుంది. ఎక్కువ కేజీ, 3/4 కేజీ కూడా సరిపోదు. ఓన్లీ 1/2 కేజీకి మాత్రమే ఒక ప్యాకెట్. కొంచెం చిల్లు వాటర్ తీసుకోవాలి. చిల్లు వాటర్ అంటే కొంచెం చల్లటి నీరు అనమాట, నీళ్ళు తీసుకోవాలి. కొంచెం చిటికెడు, ఒక 2 స్పూన్లు అనమాట. అలా వేసి మొత్తం ఆ మసాలాలు పట్టించాలి చికెన్కి. ఇలా పట్టించి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా చేసిన 2 గంటలు అయితే సరిపోతుంది. ఇలా మ్యాగ్నేట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అసలు కేఎఫ్సీకి చికెన్కి టేస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ మైదాపిండి పడుతుంది. మళ్ళీ గుర్తు చేసుకోండి, 1/2 కేజీ చికెన్కి 1/2 కిలో మైదాపిండి, కేజీ చికెన్కి 1/2 కేజీ మైదాపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ మైదాపిండి తీసుకున్నాను. దీంట్లో బ్రెడ్ పౌడర్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ ప్యాకెట్ల మీదనే రాసి ఉంటుంది ఎలా కలపాలి అనేది. ఇలా మైదా పిండిలో ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. నేను వాటర్కి ఇంకేం అవసరం లేదు, ఓన్లీ పిండిలో మాత్రమే కలుపుకోవాలి ఆ పౌడర్ని వేసి. అలా కలుపుకొని ఒక ఒక బౌల్లో మళ్ళీ కూల్ వాటర్ తీసుకోవాలి. లైట్ చిల్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని పిండిలో మొత్తం పిండి దానికి పట్టేటట్టు మెత్తగా కలుపుకోవాలి, దానికి పట్టించాలి చికెన్ ముక్కకి. అలా పట్టించిన తర్వాత పిండి దానికి లేకుండా దులపాలి అనమాట. అంటే అది లేకుండా దాన్ని ప్రెస్ చేయాలి. అలా చేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని, జల్లెడ గరిటె తీసుకొని ఆ కూల్ వాటర్లో అట్లా డిప్ చేయాలి. అలా ఓన్లీ ఒక 2 టైమ్స్ అలా చేయాలి. మళ్ళీ అందులో తీసుకోవాలి పిండిలో మళ్ళీ ఒకసారి. అలా తీసుకొని పిండి మంచిగా దానికి పట్టేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ పిండి రాలేటట్టు చూసుకోవాలి. అలా చేసి ఒక్కొక్కటి వేడి వేడి నూనెలో వేసుకోవడమే. అంతేనండి, కేఎఫ్సీ చికెన్ ఇలా ఒక్కొక్కటి ఇలా చేసుకోవాలి మొత్తం. మనకి మెయిన్ 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ మైదా పిండి తీసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత 2 అవర్స్ చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టేస్ట్కి. అప్పుడే కేఎఫ్సీ చికెన్కి టేస్ట్ వస్తుంది, అది ఫ్రై కూడా అంత మంచిగా అవుతుంది అనమాట. ఇలా డిప్ చేయాలన్నమాట కూల్ వాటర్లో. అలా చేసి అలా పట్టించాలి. మసాలాలు మొత్తం దానికి పిండి మంచిగా అట్టేటట్టు చూసుకోవాలి. అలా పిండి లేకుండా మళ్ళీ అట్లా చేయాలి. అలా చేసిన తర్వాత ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి నూనెలో. అంతేనండి, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కేఎఫ్సీ చికెన్ రెడీ. మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ప్రాసెస్, అసలు ఎక్కువ టైం కూడా ఉండదు.
ఈజీగా సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు అనమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఆ ప్యాకెట్ తెచ్చుకోండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. నేను షార్ట్ వీడియోలో పెడతాను, ఆ ప్యాకెట్ తప్పకుండా చూడండి. చూసారా ఎలా ఉందో కేఎఫ్సి చికెన్? ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ఒక్క ప్యాకెట్కి 1/2 కేజీ చికెన్కే సరిపోతుంది. మసాలాలు వస్తాయి అన్నమాట, ఎక్కువ రావు. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ ఉండదు అన్నమాట. అలా మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. లెగ్ పీసుల్ని ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఆ కేఎఫ్సి చికెన్కి, ఎక్కువ అసలు ఆయిల్ కూడా పట్టదు. మీరు ఒకసారి చేసి చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని క్లియర్గా చూడండి, పూర్తిగా చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా సింపుల్గా ప్రాసెస్ అనమాట కేఎఫ్సి చికెన్. మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట, పండగలకు కూడా చేసుకోవచ్చు. ఇలా ఈజీగా సింపుల్గా కేఎఫ్సి చికెన్. ఆ లాస్ట్లో పిరి పిరి అని ఉంటుంది మసాలా పౌడర్, అది పైనుంచి కట్ చేసి వేసుకోవాలి అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని పెరి పెరి మసాలా దాంట్లోనే ఆ ప్యాకెట్లోనే ఇస్తారనమాట. ఇలా చేసుకొని ఇక మీకు కచప్లు సాస్లు ఏం అవసరం లేదండి. ఇది ఒక్కటి వేసుకొని పైనుంచి పెరి పెరి పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.